ఇక యూత్ డిక్లరేషన్ మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు. ఇక ఇవన్నీ యూత్ డిక్లరేషన్కు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు. ఇవి ఏమిచ్చారంటే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అది కాలేదు. ఇక మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తానికి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేస్తామన్నారు. ప్రతి ఏడాది కూడా జూన్ 2 నాటికి అన్ని శాఖల ఖాళీలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించి సెప్టెంబర్ 17 కల్లా నియామకాలు పూర్తి అవుతాయన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఇక నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మార్చిదిద్దేందుకు మొత్తానికి 7 జోన్లలో మొత్తానికి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలు కూడా జిల్లాల్లో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటన్నారు. ఇక 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. అట్లాగే 18 ఏళ్ళు పైబడి చదువుకునేటువంటి ప్రతి యువతికి కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ చేస్తామన్నారు. ఒకసారి రుసుము చెల్లించి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేరు నమోదు చేసుకుంటే ఆ సంవత్సరంలో మిగతా నోటిఫికేషన్లకు ఫీజులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదని చెప్పినటువంటి అంశం. ఇక అన్ని కాంట్రాక్టు పనుల్లో నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇక రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్కు కూడా 1000 కోట్ల నిధులతో ఏర్పాటు చేసి స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తామని చెప్పినారు. ప్రతి విద్యార్థికి కూడా 5 లక్షల విద్యా భరోసా కార్డు, ఉచిత మొత్తానికి వైఫై కనెక్షన్ ఇస్తామన్నారు. యూనివర్సిటీలోని రీసెర్చ్ స్కాలర్కు కూడా నెలకు 10,000 చొప్పున ఫెలోషిప్, గెస్ట్ ఫ్యాకల్టీ కూడా పార్ట్ టైం లెక్చరర్ల గౌరవ వేతనాన్ని కూడా నెలకు 50,000 వరకు పెంచుతామని చెప్పినటువంటి అంశం. ఇక ఇన్ని రకాలుగా మేనిఫెస్టోలో చెప్పారు. కానీ ఒక్కటి కూడా ఇంతవరకు అమలు కాలే. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ 2024-25 పరిస్థితి ఈ రకంగా ఉన్నది. ఇది కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకం. ఇంత జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్.